प्रतिष्ठान व्यवस्था धाराशायी कंपनी की तरफ से, प्रशासन की तरफ से कोई सहयोग. చిన్న పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. సమ్ లేడీస్ ఆర్ మీ అందరూ చూసే ఉంటారు, శానిటరీ నాప్కిన్స్ లేకపోతే డైపర్స్ లేక చిన్న చిన్న చాలా ఇబ్బంది పడ్డారు. Until now we have no information whether the flight is going to take off or not. పెళ్లిళ్లకు వెళ్లేవారు, ఇంటికి వెళ్లేవారు, మీటింగులకు వెళ్లేవారు, విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేల మంది ప్రయాణికులు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. ఇండిగో సంస్థ సడన్ విమానాల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎయిర్పోర్ట్లలో పరిస్థితి చూస్తే ఇవి ఎయిర్పోర్ట్లా లేదా రైల్వే స్టేషన్లా అన్నట్టు ఉంది పరిస్థితి. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గంటల పాటు ఎయిర్పోర్టులలో వెయిట్ చేస్తూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ప్రయాణికులు ఇండిగో సిబ్బందిపై కూడా దాడికి దిగారు. Il n'y a rien mangé, il n'y a rien de dormir. Je vais mon billet. See, I'm Manjuri Palit. I have come all the way from Shillong in the morning. My husband passed away and I have come here to transport the coffin, the casket, all the way to Kolkata to be buried in his hometown. We booked an Indigo flight. This is at 7:10. Until now, we have no information whether the flight is going to take off or not. As per now, each and every flight is being cancelled. Now, what does a person like me in this situation do? I can neither take the coffin back to Shillong. What do I do with it? Okay, and the body is embalmed for 48 hours, which will expire tomorrow at 4 p.m. Who's going to take responsibility for it? So what you have received the response from the Indigo? Right now, my flight is still on schedule. It's at 7:10. But looking at the schedule, each and every flight is being cancelled. So I'm worried whether that flight is going to be cancelled or whether it's going to take off. అసలేం జరుగుతుందో ఒకసారి పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇండిగో సంస్థ సాధారణంగా రోజుకు 2200 నుంచి 2300 విమానాలను నడుపుతుంటుంది. గత నెల 1 నుంచి తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం చూస్తే ఇండిగో వద్ద సరిపడ పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బంది లేరు. చేసేదేమీ లేక ఉన్నట్టుండి ఒక్కసారి విమానాల రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో దేశ, అంతర్జాతీయ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా డైరెక్ట్ ఒక్కసారే విమానాలు రద్దు చేయటమేంటని ప్రయాణికులు మండిపడుతున్నారు. కనీసం సమాచారం ఇస్తే క్యాన్సిల్ చేసి వేరే బుక్ చేసుకుంటాం కదా అని అంటున్నారు. Ladies and gentlemen, I'm Peter Elbers, the CEO of Indigo. I want to share with you that we have experienced severe operational disruptions for the past few days. Since then, the crisis continued to aggravate, with today, December 5th, being the most severely impacted day, with the number of cancellations well over 1,000, or more than half of our number of daily flights. ఇండిగో సంస్థ ప్రయాణికుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. ఇండిగో సంస్థకు కొత్త నిబంధనల గురించి ముందే తెలుసు అని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా నిబంధనలు తీసుకొచ్చే ముందు అందరికీ తెలియజేస్తారు. అలాగే ఇండిగోకి కూడా ఈ సమాచారం ముందే ఉంది. కానీ వాటిని అమలు చేసే సామర్థ్యం లేదు. దీంతో సడన్గా విమానాలు క్యాన్సిల్ చేసి ప్రభుత్వాన్ని లొంగదీసుకునే ప్రయత్నం చేసింది. తమకు మరింత సమయం కావాలని ప్రభుత్వంతో నేరుగా పోరాటం చేయలేని ఇండిగో పరోక్షంగా విమానాలు రద్దు చేసి ప్రయాణికుల ఇబ్బందులను కేంద్రానికి తెలియజేసింది. ఇప్పుడు నిబంధనలను మరికొన్ని రోజులు సడలింపు చేపించుకుంది. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు.
ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా ఇద్దరు వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది ఇవాళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, 1 కాదు 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఆ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా 2 మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక్కి తీసుకున్నది. ఇవాళ వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిరో, ఇండిగో వాడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది ఆఖరికి? ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకుని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 1 అవర్ పెంచుకున్నాను. నిన్న మార్నింగ్ అప్ టు 10 o'clock వరకు నేను అలా వెయిట్ చేసి ఇంకా ఓపిక సహించి ఇంక నేను బయటకు వచ్చేసాను. క్యాన్సిల్ చేసుకుని వస్తాయి. నేను నా ఫ్లైట్ నాకు యాప్ ద్వారా ఫాలో అప్ చేస్తాను. అది మధ్యాహ్నం 2:15 టేక్ ఆఫ్ అయింది. వీళ్ళు ఇన్ అవర్స్ పడుతుంది అంటే పర్లేదు, ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు, తప్పులేదు. కానీ లోపల కూర్చోబెట్టి గంట అని చెప్పి ప్రతి ఒక్కరికి హోప్ ఉంటుంది కదా, ఇంటెన్షనల్ గా అరెస్ట్ చేసింది అనిపించింది. అంటే ఇది వేరేగా ఉద్దేశం కాదు, ఇంటెన్షనల్ గా అరెస్ట్ చేస్తే, ఇది ఇష్యూ చేస్తే గవర్నమెంట్ ఏమైనా దిగొస్తుందని ఉద్దేశంలోనా లేకపోతే ఏంటన్నా అదే ఉద్దేశమేమో అని అనిపించింది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది రూల్స్ అన్ని ఎయిర్లైన్స్ కి ఉన్నాయి, ఓన్లీ ఇండిగోకే కాదు కదా. బట్ నో అదర్ ఫ్లైట్ డిలే అవ్వలేదు, నో అదర్ ఫ్లైట్ ఇది అవ్వలేదు, ఓన్లీ ఇండిగోవే డిలే అయింది. కేవలం ఇంటెన్షనల్ గా చేసినట్టు అనిపించింది. గవర్నమెంట్ అరెస్ట్ చేస్తేనే ఇది రైజ్ అవుతే వాళ్ళకి ఏదో రిలాక్సేషన్ వస్తుందన్న ఉద్దేశంలో చేశారు, అంతే తప్ప ఇంకోట్లేదు. తర్వాత నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది చిన్నపిల్లలు మేమంటే ఎఫర్ట్ చేయగలం, బయటకు వచ్చేసాం, ఏదో తీసుకున్నాం. చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. సమ్ లేడీస్ మీ అందరూ చూసే ఉంటారు, శానిటరీ నాప్కిన్స్ లేకపోతే డైవర్స్ లేక చిన్నవన్నీ చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి ఇండిగో చేసిన పని సరైందేనా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద సంస్థ సడన్ గా విమానాలు క్యాన్సిల్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని అంతా ప్రశ్నిస్తున్నారు. ముందుగానే వారికి సరిపడా సిబ్బంది లేనప్పుడు మరికొంత సమయం ఇచ్చి వారిని హెచ్చరించాలి. కానీ పౌర విమానయాన శాఖ ఆ పని చేయలేదు. నేరుగా నిబంధనలను అమలు చేసింది. ఇదే పనిగా ఇండిగో వెంటనే పైలట్లు, క్యాబిన్ క్రూకు మరింత విశ్రాంతి అవసరం పేరిట విమానాలు రద్దు చేసింది. చివరకు ప్రయాణికులు బలయ్యారు. మరి ఈ నేరానికి శిక్ష ఎవరికి విధించాలి? ఇండిగో సీఈఓ జస్ట్ సారీ చెప్పి అంతా సెట్ అవ్వడానికి మరో 10 రోజులు పడుతుందని చెప్పి వెళ్ళిపోతే తమ పరిస్థితి ఏంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు పోసి విమాన టికెట్లు బుక్ చేసుకుంటే బిచ్చగాలలా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇండిగో సంస్థ గుర్తింపును రద్దు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.